నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పోలీస్ స్టేషన్లో ప్రొఫెసర్ జయశంకర్ 90వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ చంద్రబాను మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ ఎంతో తీవ్రంగా కృషి చేశారని, ఆయన పాత్ర కీలకమని అన్నారు. 1934 సంవత్సరం ఆగస్టు 6వ తేదీన హన్మకొండ జిల్లాలోని ఆత్మకూరు మండలంలో పెద్దాపూర్ గ్రామంలో జన్మించిన జయశంకర్ తెలంగాణే శ్వాసగా, తెలంగాణే ధ్యాసగా, తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా బ్రతికి ఎంతోమందికి ఉద్యమ స్ఫూర్తిని రగిలించారని తెలిపారు. తొలితరం మలితరం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ప్రొఫెసర్ జయశంకర్ ఒకరని, రాష్ట్ర సాధనలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి పాత్ర ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన పోరాట యోధుడని, ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా ఆయన ప్రజలను ముందుండి నడిపించినట్లుగా తెలియజేశారు. ప్రొఫెసర్ జయశంకర్ గారిని మనం తెలంగాణ సిద్ధాంతకర్తగా పిలుచుకుంటున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇల్లెందు డీఎస్పీ చంద్రబాను, సిఐ బత్తుల సత్యనారాయణ, ఎస్ఐలు నాగుల్ మీరా, సూర్యం, ఏఎస్ఐలు అబ్దుల్ ఘనీ, రవి, నాగేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు. త్యాగం చేసి ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడ్డ మన అమరజీవి ది గ్రేట్ ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈరోజు ఆయన పుట్టినరోజు కాబట్టి ప్రతి హెడ్ క్వార్టర్లతో కలెక్టర్ల నుంచి స్పేస్ బ్యాంక్ నుంచి పర్మిషన్ వచ్చింది. కలెక్టర్లు, జిల్లా హెడ్ క్వార్టర్లో, మండల హెడ్ క్వార్టర్లో కూడా చేసుకోవడం చెప్పేసి ఆ సందర్భంగా జయశంకర్ గారికి ఈరోజు పూలదండేసి నివాళులు అర్పిస్తున్నాం. ఆయన పుట్టినరోజు ఆయన మన తెలంగాణ కోసం ఎన్నో చేసిండు. ఆయన తెలంగాణ సాధనకు ఒక మూల విరాటగా కలిసి చాలా కష్టపడి ఆ రోజుల్లో చేసినందుకు దాని ప్రతిఫలంగా మనం అందరూ ఇప్పుడు తెలంగాణని దాంట్లో బతికి సపరేట్గా ఉంటున్నాం. కాబట్టి తెలంగాణలో ఉన్నన్ని రోజులు మనకు జయశంకర్ గారిని ఎప్పుడూ తలుచుకుంటాం. తెలంగాణ సాధన కోసం పోరాడిన నాయకులలో ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా ముఖ్య నాయకులని చెప్పారు. కాబట్టి ఈరోజు సార్కి పుట్టినరోజు కాబట్టి మేమంతా సాధించేవాళ్ళం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.